యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఏదైనా డబ్బు సంపాదించవచ్చు. దాంతో ఏదైనా మంచి పనులు చేయొచ్చు. మనకు కూడా డబ్బు సంపాదించినట్ల ఉంటుంది. ఇక్కడ డబ్బు ఎందుకు సంపాదించాలి అంటే ఏదో ఒకటి, ఇప్పుడు మనం హాస్పిటల్కి వెళ్ళినా లేకపోయినా ఏదైనా బయటికి వెళ్ళినా పైసలు అనేది ముఖ్యం. తినడానికి ఉండాలి, పైసలు ఉంటేనే తినడానికి పెడతారు. గద్వాల్లో 5 రూపాయల భోజనం కూడా ఉంటుంది. దానికి కూడా మనం పైసలు కట్టే తినాలని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం టెంపుల్కి వెళ్ళొచ్చు, అక్కడ ఏదో పెడతారు. ప్రతిరోజు పెడతారా? పెట్టారు. కాబట్టి ఏదో పని చేసుకుంటూ పైసలు సంపాదించుకుంటూ, ఎవరైనా పైసలు సంపాదించాలి అని చెప్తాను నేను. ఇక్కడ బీదోళ్ళు సౌకర్లు అని లేకుండా, సౌకర్లు ఏదో పని చేస్తున్నట్టుగా, మనకి వాళ్ళ తాతల ఆస్తులున్న వాళ్ళకు కూడా ఏదో పని చేస్తున్నట్టుగా మంచిగా అనిపిస్తుంది. ఆ పైసలతో వాళ్ళకు కావాల్సినది తెచ్చుకోవచ్చు. ఇక్కడ యూట్యూబ్ ఛానల్ గురించి చెప్పాలి. నా యూట్యూబ్ ఛానల్లో ఎంతో మంది చూస్తారు, చాలా మంది, వేల మంది అని అనుకున్నా కానీ అంత మంది చూడట్లేదు. కానీ ఎలాంటి డిసప్పాయింట్ లేకుండా ఇక్కడ వీడియో అనేటివి రెగ్యులర్గా వస్తున్నాయి. ఒకప్పుడు వీడియోకి ప్రత్యేకంగా టైం కేటాయించేది, చాలా ఇబ్బంది పడేది ఒక వీడియో మాట్లాడడానికి, చూపించడానికి. కానీ ఇప్పుడు కొద్దిగా ఇంకా మంచిగా మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నాను. ఇది ఇబ్బంది లేకుండా ప్రతిదీ కొన్ని చూపించే ప్రదేశాలు కూడా చూపించడం జరిగింది. అయినా సరే వ్యూస్ పోవట్లేదు. ఇక్కడ గద్వాల్ అంటే అనిల్ గుర్తొచ్చేటట్టుగా అంతో ఇంతో కొద్దిగా పని వల్ల చేశాను. పని కోసం, ఓకే, కావాలని గద్వాల్ అనిల్ అని చూపించడానికి కాదు. అంటే కొందరు అంటారు ఇక్కడ గద్వాల్ అంటే అనిల్ గుర్తు రావాలని. అలా తీయలేదు నేను. పని చేసుకుంటూ వెళ్ళాను, అక్కడ గద్వాల్ అని పెట్టాను. గద్వాల్ గురించి తీశాను కాబట్టి ఇంకా వ్యూస్ అనేది సరిగా పోవట్లేదు. ఇంకా సర్లే, ఇక్కడ వేరే యూట్యూబ్ ఛానల్లో మనం చెప్పలేం. తెర వెనకిల ఇప్పుడు నేను వీడియో తీస్తా, నా వెనకిల కొంతమంది ఉంటారు. ఒక 10 మందిని హెల్పర్స్ పెట్టుకున్నాను అనుకోండి. వాళ్ళకి అంతో ఇంతో వాళ్ళ కష్టం, వాళ్ళ మంచి చూసుకున్నాను అనుకోండి, వాళ్ళు గ్రూపులలో షేర్ చేస్తుంటారు. ఇక్కడ ముఖ్యంగా పెద్దవాళ్ళకైతే గ్రూపులు ఎక్కువగా ఉంటాయి. భక్తి గ్రూప్ అని, లేకుంటే ఏదైనా ఇలా కులం గ్రూప్ అని, టీవీ ఛానల్ గ్రూప్ అని, దానిలో వేస్తే తప్పకుండా చూస్తారు. కొన్ని మంచి కంటెంట్లు కూడా తీయడం జరిగింది. కొన్ని ధైర్యంగా తీశాను, బాధపడకుండా. ఇక్కడ చాలామంది అంటారు కంటెంట్ బాగుండే. ఓకే, కంటెంట్ బాగుండే తీశాను, తీసిన కాడికి. కానీ అవి ఎక్కువ మంది చూడలేదు. ఇక్కడ చూస్తే యూట్యూబ్ అనేది అంత ఈజీగా లేదు. ఇక్కడ రెగ్యులర్గా పనిచేస్తూ వస్తున్నాను. ఇంకా యూట్యూబ్ నుంచి ఎలాంటి మనీ రాలేదు. ఇక్కడ ఏమో రూల్స్ ఉన్నాయి. అక్కడ మ్యూజిక్ వినపడకూడదు. మ్యూజిక్ వినపడితే కాపీ స్ట్రైక్, అంటే ఈ పైసలు వచ్చేటివి ఇప్పుడు వీడియోకి వాళ్ళకి పోతాయి అని ఒకటి ఉంది యూట్యూబ్లో. ఇంకా ఏదైనా రక్తం చూపించకూడదు, ఏదైనా నిప్పు, ఏదైనా బిల్డింగ్ కాలిపోయేది కూడా చూపించకూడదు. అంటే నిజమైనది కాకుంటే, ఇప్పుడు నిజంగా కాలితే చూపించకూడదు అనేది నాకు సరిగా తెలియదు. కానీ రక్తం మరియు ఇక్కడ పాట అనేది వినపడకూడదు. ఈ ఫోన్లో రికార్డ్ చేసి పెట్టకూడదు. మొత్తం ఛానలే ఉండకుండా పోతుంది. ఇక్కడ ఏదో నమ్మకం, ఇప్పుడు కాకపోయినా రేపు ఫ్యూచర్లో ఎక్కువ మంది చూస్తారు. ఏదో విధంగా ఈ యూట్యూబ్ ఛానల్ అనేది పనికి వస్తుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ చేసిన కష్టం వృధా పోదు అని అంటారు. రేపు ఫ్యూచర్లో ఒక 20-30 సంవత్సరాల తర్వాత కూడా ఎతికి మరీ చూస్తారు ఈ వీడియో ఏంది, ఏం మాట్లాడాడు ఆ టైంలో అని వాళ్ళు చూస్తారని నేను అనుకుంటున్నాను. ఇక్కడ చూడండి, చలికి బట్ట కట్టుకొని వచ్చాను. మా డాడీకి నాకు సంభాషణ జరిగింది ఏమని, ఇక్కడ అంటే ఈ చోలకు కట్టుకుని బాగుంటుండే, అవసరం లేదు అని నేను చెప్పాను. మా డాడీ ఉండి చోలకు కట్టుకో, చోలకి గాలి పోతుంది అని చెప్పాడు. ఇక్కడ వచ్చేటప్పుడు నిజంగా చోలకి గాలి అనేది పోతుంది. కొద్దిగా తెలిసింది, మా డాడీ ముందుగానే చెప్పాడు. ఇక్కడ దూరంగా నేను రాలేదు ఎప్పుడు. ఇలా దూరంగా వచ్చేటప్పుడు నాకు అర్థమవుతుంది నిజంగా చలి అనేది చోలేకి వెళ్తుందని చెప్పుకోవచ్చు. ఇప్పుడైతే నేను షేన్కి వచ్చాను. ఇక్కడ దాదాపుగా భక్తి పాటలు పెడతారు. వాళ్ళ భక్తిని కాదని నేను
వాళ్ళు భక్తి వాళ్ళు మొక్కుతారు, నేను మొక్కుతాను. కాబట్టి కొద్దిగా అప్పుడప్పుడు పాటలు పెడితే ఏమీ బాధపడకుండా కొద్దిగా ఎన్ని ఇబ్బందులున్నా వీడియో అనేది వస్తుంది. కొద్దిగా కష్టపడుతున్నాను, కొన్ని చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి, నేను పొలానికి వచ్చాను, పచ్చగా మంచి గాలి పీల్చుకుంటున్నాను.